సో టీఎస్పీఎస్సి గ్రూప్ 2 డేట్స్ వచ్చినాయి. August 7th అండ్ August 8th ఈ ఎగ్జామ్ జరగబోతుంది. మన మిషన్ 500లో భాగంగా మ్యాక్సిమం ర్యాంకులు వచ్చే విధంగా మన 21st సెంచరీ ప్లాన్ చేస్తున్నాం. KPIS ఢిల్లీ ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, దీనికి సంబంధించి ఒక సప్త సూత్రాలని తెలుసుకుందాం. సో ఈ సప్త సూత్రాలు తెలుసుకునే ముందు ఒక అనౌన్స్మెంట్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి F3 అనే ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం, ఫేస్ టు ఫేస్ విత్ ఫ్యాకల్టీ. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఫ్యాకల్టీతో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇది ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఈ ప్రోగ్రాం ఉంది. ఈ ప్రోగ్రాం వెన్యూ వికాస్ బుక్ స్టోర్స్ బిల్డింగ్లో, సెకండ్ ఫ్లోర్, అశోక్ నగర్, హైదరాబాద్. ఈ ప్రోగ్రాం డేట్ March 10th మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయండి. సో ఈ సప్త సూత్రాల్లో మొదటిది వాట్ ఈస్ PYQs. PYQ అంటే ఏంటి? PYQs అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంటే గత సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు. మరి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్ని పేపర్లు ఉన్నాయి? ఓన్లీ ఒకసారి మాత్రమే జరిగింది టీఎస్పీఎస్సీ. సో మరి ఆ ఒక్క పేపర్ సరిపోతుందంటే ఆ ఒక పేపర్తో పాటు ఇతర పేపర్లు కూడా చూడాలి. అంటే ఇతర పేపర్లు అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గ్రూప్ 2 పేపర్లు, అలాగే మన గ్రూప్ 1లో జరిగినటువంటి 2 ప్రిలిమ్స్ పేపర్లు, ఇవి కూడా చూడాలి. సో ఈ సప్త సూత్రాల్లో రెండవది ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడ దొరుకుతాయి? సాధారణంగా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సపోజ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనుకోండి, యూపీఎస్సీ వెబ్సైట్లో దొరుకుతాయి. అలాగే మనకి టీఎస్పీఎస్సీ PYQs అనేవి కూడా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో దొరుకుతాయి. అలాగే ఇంకా అనేక ఇతర ప్రైవేట్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. ఏ ప్రైవేట్ వెబ్సైట్ అయినా చూడండి, ఆ వాటిలో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన 21st సెంచరీకి సంబంధించినటువంటి PYQ అనాలిసిస్ కూడా ఉంది, అది కూడా చూడండి. సో ఈ PYQs ఎందుకు చదవాలి? ఇది మూడో అంశం. ఎందుకు చదవాలంటే దెర్ ఇస్ అ రిపిటేషన్, అంటే కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవ్వచ్చు. సుమారుగా ఒక 5 to 10% వరకు క్వశ్చన్స్ రిపీట్ అవ్వచ్చు. రెండో రీజన్ ఏంటంటే ఈ కొన్ని కాన్సెప్ట్స్ రిపీట్ అవ్వచ్చు. అదేవిధంగా మీకు కొన్ని థీమ్స్ రిపీట్ అవ్వచ్చు. కాబట్టి రిపిటేషన్కి అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిజర్వ్ బ్యాంక్ గురించి రిపీటెడ్గా ప్రతి ఎగ్జామ్లోనూ అడుగుతుంటారు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడగచ్చు. పాలిటీ లాంటి సబ్జెక్టుల్లో పార్లమెంటరీ కమిటీలు, పార్లమెంటు ప్రొసీజర్స్, వీటి మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా అడిగేటటువంటి అంశాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో మీకు ప్రియాంబుల్ కానీ, లేకపోతే ఒక ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఇవి రెగ్యులర్గా రిపీటెడ్గా అడిగే థీమ్స్, కాన్సెప్ట్స్. కాబట్టి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూడడం అనేది దానివల్ల మీ మార్కులు బూస్టప్ అవ్వడానికి 70% వరకు అవకాశం ఉంటుంది. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎప్పుడు చదవాలి? అంటే సబ్జెక్టు చదివేసిన తర్వాత చదవాలా, సబ్జెక్ట్ చదవడానికి ముందు చదవాలా, లేకపోతే సబ్జెక్టు చదువుతుండగా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలా? ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతుంటారు. అండ్ ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ చేయాలి. అంటే మీరు ఒక సబ్జెక్టు చదవడానికి ముందు, ఒక టాపిక్ చదవడానికి ముందు దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి. అలాగే చదువుతూ ఉండగా కూడా ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి. చదివేసిన తర్వాత కూడా ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మళ్ళీ చదవాలి. అంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎన్నిసార్లు చదివితే అంత మంచిది. అవి అవపోసన పట్టాలి, ఆవాహన చేసుకోవాలి. అప్పుడు మనకి మినిమం వాటి నుంచే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే కనీసం ఒక 50% వరకు మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో మరో అంశం, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సోర్సెస్ ఏంటి? మనకి సోర్సెస్ అంటే ప్రధానంగా ఒకటి 2016లో జరిగినటువంటి గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఒకటి, అలాగే లాస్ట్ 5 years యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్స్, అండ్ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా 2 గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగినాయి. ఆ 2 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2 పేపర్లు జరిగినాయి, వాటిని చూడండి. అండ్ అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించిన టీఎస్పీఎస్సీ పేపర్ కూడా జరిగింది, అది కూడా ఒకసారి రివైజ్ చేయండి.
సో మరో ఆరో అంశం, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా చదవాలి. ఎలా చదవాలంటే ఫస్ట్ మీరు ఓవరాల్గా ఆ క్వశ్చన్ పేపర్ చదివేసేయండి. సపోజ్ అది జనరల్ స్టడీస్ అనుకోండి, జనరల్ స్టడీస్లో 12 రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి సబ్జెక్ట్ని ఒకసారి వెరిఫై చేయండి. ఏ సబ్జెక్ట్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది గుర్తించండి. గుర్తించిన తర్వాత దాన్ని మీరు కొన్ని హై ఈల్డింగ్ ఏరియాస్ అని ఉంటాయి. ఆ హై ఈల్డింగ్ ఏరియాస్ అంటే రిపీటెడ్గా ఎక్కువ ఫోకస్ చేసేటటువంటి అంశాలు, వాటి మీద ఐడెంటిఫై చేసుకోండి. వాటిని రిపీటెడ్గా రివైజ్ చేయండి. అంటే ఎన్నిసార్లు రివైజ్ చేయాలి? 10 టైమ్స్ రివైజ్ చేయాలి, 20 టైమ్స్ రివైజ్ చేయాలి. ఆ క్వశ్చన్స్ అంటే ఓన్లీ క్వశ్చన్సే కాబట్టి క్వశ్చన్స్, ఆన్సర్స్, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒక 30 టైమ్స్ రివైజ్ చేసినా కానీ ఏ ప్రాబ్లం లేదు. అప్పుడు మీరు తెలిసిన ప్రశ్నలకి తప్పు ఆన్సర్లు పెట్టాం అనేటటువంటి పరిస్థితులు ఉండవు. ఇక చివరిగా 7వ అంశం, ఈ PYQస్కి సంబంధించి ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్తో సహా ఏమైనా పుస్తకాలు ఉంటాయా? మరి ఉంటే ఏ పుస్తకం చదవాలి, ఎవరి పబ్లికేషన్ చదవాలి? మీరు ఏది చదివినా, మీరు ఏ పుస్తకం కొన్నా అందులో ప్రధానంగా మీరు చూసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఒకటి అవి మనకి సబ్జెక్ట్ వైజ్గా ఆ క్వశ్చన్స్ ఉన్నాయో లేవో చూడండి ఆ పబ్లికేషన్లో. 2 టాపిక్ వైజ్గా ఉన్నాయో లేవో చూడండి, యూనిట్ వైజ్గా ఉన్నాయో లేవో చూడండి. ఈ 3 కవర్ అయ్యే విధంగా ఉంటే మీరు ఏ పబ్లికేషన్ కొనుక్కున్నా కానీ పర్వాలేదు. సో ఈ 7 అంశాలని మీరు దృష్టిలో పెట్టుకుని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని నెక్స్ట్ 5 months పాటు ప్రాక్టీస్ చేస్తే మీకు కనీసం సగం మార్కులు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్.